యాజకుల్ని పిలుస్తున్నాడు, ప్రవక్తల్ని పిలుస్తున్నాడు, పరిచారకుల్ని పిలుస్తున్నాడు, సంఘాన్ని పిలుస్తున్నాడు. రండి మన వివాదం తీర్చుకుందాం, మీకు నాకు మధ్య వివాదం ఉంది. ఏంటది అంటే మీ పాపాలు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కూర్చుగాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఇదిగో మీ పాపాలు ఆయనకి మీకు అడ్డం వచ్చాయి. యెషయా గ్రంథం 59:1 అంటాడు. అందుకని ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి. మీ పాపాలనే ఆయనకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ప్రారంభంలో చెప్పా, యవ్వన కుమారుడు త్రాగుబోతుగా మారి ఊళ్ళో గొడవలని తెస్తూ ఉంటే తల్లిదండ్రికి ఎంత సమస్య అవుతుందో, ఎంత దుఃఖం కలుగుతుందో, అలాగా దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న కుమారుడైన మనుష్యుడు పాపం చేస్తూ ఉంటే, అసూయపరుడుగా ఉంటే, ద్వేషం కలిగిన వాడుగా ఉంటే, పగ కలిగిన వాడుగా ఉంటే, కక్ష కలిగిన వాడుగా ఉంటే, మోసగాడిగా ఉంటే, అవినీతిపరుడుగా ఉంటే, అన్యాయస్తుడిగా ఉంటే, చెడిపోయిన వాడుగా ఉంటే, దొంగగా ఉంటే, దుర్వ్యసనాలు కలిగిన వాడుగా ఉంటే దేవుడికి కూడా అలాగే దుఃఖము దుఃఖము దుఃఖము. అందుకే ఆయన పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం.